ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు ఎట్లుంటాయి, ఆడాలి నడుము వెళ్ళినట్టు మూమెంట్స్ ఉంటాయి కదా, నడుము ఏర్పడే మూమెంట్స్. అవి ఎట్లుంటాయంటే చెరువులో తెప్పలంటాయి అనమాట. అవి మనిషి ఏర్పడే చెట్టు కావు, అవి ఏర్పడుతూ ఉంటాయి షేపులు. మనం చూస్తూ ఉంటాం కదా చూడాలనుకున్న దశలో. అవి మాత్రమే పెడతారు, అవి అలాంటివి మాత్రమే పెడతానంటూ. అవి ఎట్లా పెడతారంటే, ఇప్పుడు పొగ త్రాగరాదు అని పెట్టినా అనుకో, దాన్ని తీసేస్తే పొగ తాగరా అవుతుందా, ఇట్లా అన్నమాట. ఒక స్త్రీ వంగినప్పుడు అనేక అవయవాలు అదొకటి అన్నట్టు, కానీ దాని ఒక్కట ఏదైతే సెక్సీగా ఉన్నదో అది మాత్రమే ఏర్పడ్డదో దాన్ని మాత్రమే చూపిస్తారంట. అట్లా ఇలాంటివన్నీ కలిపితే ఒక ఫుల్ బొమ్మ అవుతుంది, లేదా ఒక కంటెంట్ అవుతుంది ఇట్లా అన్నట్టు. ఓకే, కంటెంట్ ఎట్లా తయారు చేస్తారంటే, ఇప్పుడు ప్రేక్షకులు ఏంది హరికథ చెప్పగలుగుతాడా, ప్రేక్షకులు అనేవాడే లేకపోతే సినిమా తీయగలుగుతాడా, తీయలేడు. అసలు ఆ ఆలోచనే రాదు, ఆ ఆలోచనే రాదు, తీయలేడు అనమాట. అది ఎట్లుంటుందంటే, పిల్లర్స్ లేకుండా ఇల్లు కట్టగలడా, ఇసుకతో కట్టగలడా, ప్రేక్షకులు లేకుండా, ప్రేక్షకుడు అనేవాడే లేకపోతే సినిమా తీయాలనే ఆలోచనే రాదనమాట. ఆలోచనే రాదు, అట్లుంటుంది అనమాట. కాబట్టి అలాగే సినిమా అనేది లేకపోతే ప్రేక్షకుడు ఆడ కూర్చుంటాడా, కూర్చోడు, ఆలోచన రాదు. సినిమా ఉంటేనే చూడాలని అనుకుంటాడు, జెన్యున్గా జరుగుతాడు. సినిమా పెడితే చూస్తాడు పోయి, అట్లా అనమాట. కాబట్టి ప్రేక్షకుడి కోసం సినిమా తీస్తారు, సినిమా చూడడానికి ప్రేక్షకుడు కూడా వస్తాడు. అది జెన్యున్, సృష్టి సహజంగా జరుగుతుంది, కావాలని చేయరనమాట. ఓకే, ఇప్పుడు సినిమా లేకపోతే పోయి ప్రేక్షకుడు కూర్చుంటాడా, సినిమా అనేది ప్రపంచంలో లేకపోతే ఎవడన్నా థియేటర్ కడతాడా, జనం పోయి కూర్చుంటారా, డ్రామా సినిమా నాటకం లేకపోతే జనం పోయి కూర్చుంటారా, కూర్చోలేరు కదా. జెన్యున్గా అయితే కూర్చోలేరు, కావాలని చెప్తారేమో కానీ. అట్లా మరి ఇది ఎట్లా కూర్చుంటే జెన్యున్, అది సినిమా ప్రేక్షకుడు వచ్చిండే జెన్యున్, ప్రేక్షకుడి కోసమే సినిమా క్రియేట్ చేస్తారు, అది జెన్యున్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి నచ్చేలాగా, వాళ్ళని భయపెట్టేలాగా, సంతోషపెట్టేలాగా, ఏడిపించేలాగా, బాధపడేలాగా మన గోడు చెప్పుకుంటాం కదా ఎటుకి. ఆడియన్ ఎందుకు అంటే మన గోడు వినడానికి, ఆడ గోడ వస్తే చూడడానికి ఎవరైనా వెళ్తారు, మన గోడు చెప్తా అంటే ఎవరైనా వింటారు, వినేవాడు ఉంటే మనం చెప్పుకుంటాం. అట్లా అన్నమాట. ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికో, బాధ పెట్టడానికో, ఏడిపించడానికో, తిట్టడానికో, నవ్వించడానికో మనం చేష్ట చేస్తాం. ఎదుటి కూడా అందుకే వింటాడు, విని నవ్వడము, ఏడవడము, బాధపడము, సానుభూతి చూపెట్టడము, తిట్టడము, వెర్రేడు అనుకోవడము, ఇన్ని ఉంటాయి అన్నమాట. కంటెంట్ ఇలా పుడుతుంది. ఇది ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉంటుంది సృష్టిస్తారంటే, కృత్రిమ ప్రేక్షకులను సృష్టించి వాళ్ళ కృత్రిమ అభిరుచులు, ఇంతవరకు వాస్తవమైన ప్రేక్షకులు కాకుండా కృత్రిమమైన ప్రేక్షకులను సృష్టించి కృత్రిమమైన అభిరుచులు అంటాం. అప్పుడే ఉంటాయి, వాస్తవ ప్రేక్షకునికి భిన్నంగా ఉంటాయి. ఉన్నవారికి వానికి అనుగుణంగా సృష్టిస్తే అది కూడా వాస్తవ ప్రేక్షకునికి భిన్నమైన కంటెంట్ వస్తుంది. ఎందుకంటే సృష్టించిన ప్రేక్షకులకు సృష్టించిన అభిరుచులు క్రియేట్ చేసి వాటికి అనుగుణంగా కంటెంట్ తయారు చేస్తానంట. ఓకే, అప్పుడు కొత్త రకం కంటెంట్ వస్తుంది, ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నట్టు, చూస్తూ ఉంటారు. అయితే ఒక కంటెంట్ని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు యూట్యూబ్లో దాంట్లో ఏం చేస్తారు, VPN పెడతారు. ఒక VPN పెడితే తెలుసుకోలేదు కదా హ్యాకర్స్, VPN పెడితే తెలుసుకోరు, IP అడ్రస్ తెలియదు, మొబైల్ IP అడ్రస్ తెలియదు. అలా ఒక VPN పెడితేనే తెలియదు, 5-10 VPNలు పెడతాడు. ఒకటి బంగ్లాదేశ్, చైనా, జపాన్, జర్మన్, ఇన్ని USA, ఇన్ని పెడితే వాడు ఎట్లా తెలుస్తుంది, జన్మలో తెలియదు కదా. ఒక కంటెంట్ అనేది ఇన్ని పెట్టాలన్నట్టు, ట్రిక్స్ వాడాలి. మామూలుగా కథను వాస్తవంగా చేసేది పూర్తిగా వాస్తవంగా చేసినట్టు చేయాలి, కానీ అది అవాస్తవంగా చేస్తుంటే ఎవరు చేయలేదు, కానీ అవాస్తవంగా చేయాలి. వాస్తవాన్ని అనుకో ఎట్లుంటే నిరాధారంగా చేస్తే ఎట్లుంటుంది, అలాంటి టెక్నిక్స్ 10 యూజ్ చేయాలి. ప్రేక్షకుడికి అర్థం కాదు, తమాషాగా ఉంటుంది, మ్యాజికల్ ఉంటుంది. ఇప్పుడు మానవత మనిషికి తెలుసు, కానీ దయ్యం అంటే దయ్యం చేసే విన్యాసాలు తెలిసినా తెలియవు, కానీ దయ్యం పొగ తగిలితే తెలుస్తుంది ఇది దుకాణానికి తెచ్చుకున్నాడని. కానీ దయ్యం మంటలు పెట్టుడు, వెంట్రుకలు పెంచుడు, గాలి వేసుడు, పండ్లకు కూర్చుడు, ఇవన్నీ తెలివి కదా, మనిషికి అతీతమైనది కదా. అట్లా కంటెంట్ మానవ అతీతమైంది, ప్రపంచానికి అతీతమైంది ఉండాలి. అలాంటివి చాలా ఉండాలి, మళ్ళీ ఒక 10 ఉంటే ప్రేక్షకుడు మ్యాజిక్ ఉంటుంది. చాలామంది అనుకుంటుంటారు నో ఫేస్ నో వాయిస్ అని చెప్తుంటారు. నో ఫేస్ నో వాయిస్ మోనిటైజేషన్ అంటారు. అంటే నో ఫేస్ అంటే ఫేస్ ఎందుకు ఉండదు అంటే కెమెరా ముందు మాట్లాడరాదు కాబట్టి. ఇక నో వాయిస్ అంటే మంచి వాయిస్ కూడా రాదు. వాయిస్ అంటే కంటెంట్ కావాలంటే తెలివితేటలు, ఆలోచనలు, ఇలా గొప్పగా మాట్లాడేవాడు కావాలి, గొప్ప కంటెంట్ చెప్పాలి, గొప్ప విషయం చెప్పాలి, ఇవన్నీ టాలెంట్స్. కాబట్టి ఫేసు వాయిస్ లేకుండా మోనిటైజేషన్ అనగానే అందరు ఆశపడుతుంటారు. కానీ వీడియో అయితే ఉండాలి కదా, ఫేసు వాయిస్ లేకపోయినా మోనిటైజేషన్ అంటున్నారు. మరి వీడియో ఉండాలి కదా, మరి ఆ వీడియో కూడా ఎట్లుండాలంటే, మామూలుగా ఫ్రీ వీడియోలని మనకు ఫ్యాక్టరీలు ఏం చేస్తారు,
విషయానికి తగ్గట్టు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏదో ఫ్యాక్ట్లో తీసుకొని ఇస్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు వీడియో చేసేటప్పుడు గొప్పగా తీయాలంటారు, అంటే మంచి హెచ్డి క్వాలిటీ వీడియో తీయాలి. అలాగే మీరు తిరుపతి పోయినప్పుడు, బెంగళూరు పోయినప్పుడు అక్కడ సిటీలు ఉంటాయి చూడు, అక్కడ రియాలిటీగా మంచి వీడియోలు, పెళ్ళిళ్ళ ఫంక్షన్ ఇప్పుడు అందమైన అమ్మాయిలు, ఇవన్నీ రియాలిటీ పెట్టాలి. ఇప్పుడు పల్లెటూరు వీడియోలు ఉంటాయి చూసినావా, విలేజ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, మీరు చూస్తారు కదా, విలేజ్లో ఏమేమి జరుగుతాయి చక్కగా వాళ్ళు వ్యవసాయం తీస్తారు. పూర్ పీపుల్ అయినా ఎంత చక్కగా మామిడి తోట అవన్నీ తీస్తారు. అలాంటి హెచ్డి కలర్లా మీరు పల్లెని చూపెట్టినట్టు అందంగా చూపెట్టాలంటుంది. ఏదైనా అది తిరుపతి అయినా పల్లెటూరులో అయినా ఆ విధంగా చేయాలి. వీడియోలో మీ టాలెంట్ చూపెట్టండి. ఇక మీరు తిరుపతి పోయిన అనుకుందాం, లేకుంటే యాదగిరిగుట్ట, తిరుపతి, లేకుంటే కాశ్మీరు, మైసూరు పోయినప్పుడు మీరు వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలి అంటే, మీరు కెమెరా ముందుకైనా వచ్చి ఇవ్వండి, లేకుంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అని ఇవ్వాలంటే ఒక ఫ్యాక్ట్ ఛానల్కి ఇస్తారు చూసారా. ఫ్యాక్ట్ ఛానల్ అంటే అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఫ్యాక్ట్ ఛానల్కి ఎలా అయితే చక్కగా వాయిస్ ఓవర్ ఇస్తున్నారో అంత చక్కగా ఇవ్వాలి. కాబట్టి ఫ్యాక్ట్ ఛానల్ను ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు ఆ ప్రదేశం గురించి, లేదా మీ ట్రిప్ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీరు పడ్డ స్ట్రగుల్స్ గురించి, హ్యాపీనెస్ గురించి ఇట్లా మొత్తం వివరించి ఆ వీడియో తీస్తున్న దానికి అనుగుణంగా మీరు కెమెరా ముందుకైనా లేదా కెమెరా బ్యాక్గ్రౌండ్ అయినా ఇవ్వండి అనమాట. అలా ఇవ్వాలి. లేకపోతే ఇప్పుడు చాలామంది ఇంట్లో చేస్తున్నారు కదా, వంటల వాళ్ళు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తారు ఫేస్ కనిపించకుండా, వ్లాగ్స్ ఇస్తారు, అంటే డైలీ రొటీన్ వ్లాగ్స్ అని ఇస్తారు చూసినావా, పొద్దున్న ఏమేం చేస్తున్నారని బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తారు వీడియో తీసి. అప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్గా ఫ్యాక్ట్ ఛానల్కి ఎలా అయితే ఇస్తారో అంత చక్కగా వివరించి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. రీజనబుల్గా ఇస్తేనే చూస్తారు, అంతే అట్టి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి వీడియో తీస్తే చూడరు అనమాట. అలాగే వీడియో కూడా చెప్పాను కదా, ఇప్పుడు తిరుపతి, యాదగిరి పోతే ఎంత చక్కగా ఉంటుంది, విలేజ్ వీడియోలు ఎంత చక్కగా తీస్తారు చూసారు కదా మీరు హెచ్డి క్వాలిటీలో. విలేజ్ పోయినప్పుడు పల్లెటూరు, వాళ్ళ వ్యవసాయము, ఆ చెట్లు, వాళ్ళు కష్టపడే తీరు అవన్నీ ఉంటాయి కదా. విలేజ్ లైఫ్ ఎట్లుంటుందో మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా. అలా మీరు ఇంట్లో మీ వ్లాగ్స్ చేసినప్పుడు, మీ హోమ్ వ్లాగ్స్ ఉంటాయి కదా, వాటికైనా సరే, లేకపోతే టెంపుల్, ట్రావెల్ వ్లాగ్స్ అయినా ఇలాగే కళ్ళకు కట్టినట్టు చక్కగా తీయాలి. వీడియోలు కూడా టాలెంట్ చూపెట్టాలి. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏం చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి మన టాలెంట్ చూపెడతాడు కదా, ఎంత గొప్పగా మాట్లాడతారో వీడియో అంత గొప్పగా ఉండాలంట. అది ఎక్కడైనా మీరు పోయినప్పుడు, ట్రావెల్స్ కానీ, విలేజ్ కానీ, హోమ్లో తీసినప్పుడు కానీ అంత గొప్పగా తీయండి. వాయిస్ కూడా ఫ్యాక్ట్ ఛానల్ ఎట్లా ఇస్తారో వాయిస్ ఓవర్ అలా వివరించి అంత ఇంపార్టెంట్ న్యూస్ ఇవ్వాలి. ఇప్పుడు వాడు ఫ్యాక్ట్ ముఖంగా నమ్మడకున్నా సరే, వాయిస్ ఓవర్ ఎంత చక్కగా ఉంటుంది, మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా, అంత చక్కగా మీరు ఆ విషయం గురించి మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయినా కెమెరా ముందుకు వచ్చైనా చెప్పాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు చూస్తారు జనం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నో ఫేస్ నో వాయిస్ మోనిటైజేషన్ అంటున్నారు. కానీ ఇక్కడ ఒకటే, నో ఫేస్ ఓకే, నో వాయిస్ ఓకే, మరి వీడియో ఉంటుంది కావచ్చు, కానీ వ్యూస్ ఎక్కడ వస్తాయి? నో ఫేస్ నో వాయిస్ ఓకే, మోనిటైజేషన్ ఎట్లా అవుతుంది? వ్యూస్ రావద్దా? వ్యూస్ అనేది కూడా ముఖ్యమే. అంటే ఫేసు, వాయిస్, వ్యూస్ ముఖ్యమే. నీ ఫేస్ లేదు, నీ వాయిస్ లేదు, వ్యూస్ ఎక్కడ వస్తాయి? నువ్వు మ్యూజిక్ పెడతావు, ఏదో ఒక వీడియో పెడతావు కావచ్చు, ఏది ఫ్రీ మ్యూజిక్, అది ఫ్రీ వీడియోలు ఉంటాయి. ఫ్యాక్ట్ మీకు యూట్యూబ్లో, అదే గూగుల్లో ఫ్రీ వీడియోలు ఉంటాయి, అవి తీసుకొని ఏదో ఒక మ్యూజిక్ పెడితే వ్యూస్ ఎక్కడ వస్తాయి? ఫేస్ ఉండదు, వాయిస్ ఉండదు, మరి వ్యూస్ ఎక్కడ వస్తాయి చెప్పు? వ్యూస్ రావాలి కదా, అదైతే ముఖ్యమే కదా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, వాయిస్ వీడియో అనేది కూడా చక్కగా ఉండాలి. నేను చెప్పినట్టు వాయిస్ కూడా చక్కగా ఉండాలి. ఫేస్ అంటే కెమెరా ముందుకు వచ్చినా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయినా చక్కగా ఉండాలి, అప్పుడు వ్యూస్ వస్తాయి. కాబట్టి ఒక వీడియోకి ముఖ్యమైందంటే వీడియోలన్నా మీ టాలెంట్ చూపెట్టాలి, వాయిస్ ఓవర్లో టాలెంట్ చూపెట్టాలి, అలా అప్పుడు వ్యూస్ వస్తూ ఉంటాయి. వ్యూస్ కూడా ముఖ్యమే. ఈ మూడు లేకుండా మోనిటైజేషన్ కాదు, వాచ్ టైం రాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక వీడియో చక్కగా ఇంట్రెస్ట్గా ఎలా చేయాలి, వాయిస్ ఓవర్ లేదా ఫేస్ కెమెరా ముందుకైనా వచ్చి ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే వ్యూస్ వస్తాయి అని చెప్తాను. ఎందుకంటే మూడు కావాలి, మంచి ఇంట్రెస్ట్గా వీడియో చేయాలి, మీరు వివరించి మీరు కెమెరా వెనక కానీ కెమెరా ముందు కానీ మాట్లాడాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అప్పుడు వ్యూస్ రావాలి. ఈ మూడు ఉంటేనే మీకు మోనిటైజేషన్ అవుతుంది. మరి ఈ మూడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే నేను చెప్తాను. ఇప్పుడు యూట్యూబ్లో మీ వీడియో వైరల్ కావాలంటే ఏం చేయాలి? మంచి టైటిల్ ఇవ్వాలి, ఆ తర్వాత ట్యాగ్స్ ఇవ్వాలి. ట్యాగ్స్ అంటే ఒక 15 ట్యాగ్స్ ఉంటాయి, అవి ఇంపార్టెంట్ ట్యాగ్స్. అంటే జనం ఏం సెర్చ్ చేస్తారు, జనం మైండ్ సెట్ అయింది, వాళ్ళు దేన్ని వెతుకుతారు, ఆ ట్యాగ్సే వేయాలి కదా. అప్పుడు మీ వీడియో వైరల్ అవుతుంది. తెలుసు కదా, సెర్చ్ చేస్తే మీ వీడియో అక్కడికి వెళ్తుంది అనేది ఒక పాయింట్. మన ట్యాగ్స్ ఎలా అయితే మనం ఇస్తామో, డిఫరెంట్ ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఎలా ఇస్తామో, మీరు ఒక విషయం గురించి కెమెరా వెనక కానీ కెమెరా ముందు మాట్లాడేటప్పుడు కానీ ఇంపార్టెంట్ విషయాలు జనం ఏం చూస్తారు, ఏం వింటారు, ఏం వెతుకుతున్నారు అనేది ఆ ప్రదేశం గురించి చెప్పండి. అది తిరుపతి కావచ్చు, లేకపోతే గోవా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బొంబాయి కావచ్చు, ట్రావెల్స్, టెంపుల్స్ గురించి
ఆ చరిత్ర, ఆ గుడి చరిత్ర గురించి, ఆ ప్లేస్ చరిత్ర గురించి ఇలా చెప్పాలన్నమాట. అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే జనం వినరు. వారు ఏది వింటారు, ఏది ఇంట్రెస్ట్గా ఉన్నది అది క్రియేట్ చేసి చెప్పండి దాని గురించి, ఆ ప్లేస్ గురించి. ఇక మీరు వీడియో కూడా అంటే ట్యాగ్స్ ఎలా అయితే మనం ఇంట్రెస్ట్గా ఇస్తామో, మీరు తీస్తున్న వీడియో కూడా జనం వెతికేది ఏమిటి, వెతికేలాగా ఉండాలి, వాళ్ళు చూసేలా ఉండాలి. ఆ పాయింట్స్ మాత్రమే తీయండి. ఇంట్రెస్ట్గా లేని ఏవి పడితే అవి ఇంట్రెస్ట్ లేని విధంగా తీస్తే చూడరు. కాబట్టి కాశీలో లింగం గురించి కానీ, అక్కడ ప్రజలు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, గంగ ఎలా ఉంటుంది, అలా హైలైట్స్ ఉంటాయి కదా. ఏమేమి చూస్తారు జనం, ఏమేమి చూడగలరు, ఏమేమి తెలుసుకుంటారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో వాటిని షూట్ చేసి ఇంట్రెస్ట్గా కలిగేలాగా షూట్ చేసి చూసే విధంగా ఉండాలి, ఇంట్రెస్ట్గా ఉండాలి. ప్లేస్ ప్రాశస్త్యం గురించి చూసే విధంగా ఉంటేనే చూస్తారనమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే వీడియో కూడా కలర్ఫుల్గా ఉండాలి. అలాగే ప్రాముఖ్యతను కలిగిన ప్లేస్లు, ఆసక్తిగా కలిగే చూసే ప్లేస్లను, ఆసక్తి కలిగే విధంగా ఉన్న ప్లేస్లను, లేదా చారిత్రాత్మకంగా శిల్పాలు లేదా ప్రజలు ఏమేం చేస్తారు, వాళ్ళ జీవనశైలి ఏంటనే తెలుసుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు పల్లెటూరు వీడియోలు చూస్తారు కదా మీరు, పల్లెటూరు వ్యవసాయము, వాళ్ళు ఎట్లా కష్టపడతాను, మామిడి చెట్లు, మామిడి తోటలు ఇట్లా ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా. ఆ విధంగా మీరు ఏ ప్లేస్ పోయినా అలా ఇంట్రెస్ట్ కలిగేలాగా మీరు షూట్ చేసి పెట్టాలంట వీడియో. అలాగే ట్యాగ్స్ ఎలా అయితే ఇంట్రెస్ట్గా పెడతామో, జనం వెతికి పెడతామో, అలా జనం ఏం వెతుకుతారు, ఏం వింటారు, దేన్ని వినాలనుకుంటున్నారు, ఆసక్తి కలిగే విషయాలు ఏంటో వీటి గురించి ఆ ప్లేస్కి సంబంధించినవి చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఆసక్తి కలిగేలాగా చెప్పాలి, ఆసక్తి కలిగే విషయాలు చెప్పాలి. ఏమి వింటారు అవి మాత్రం చెప్పాలి. ఏది పడితే చెప్పి వాయిస్ ఓవర్ చూడరు జనం, గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక వీడియోకు డిస్క్రిప్షన్ కూడా అవసరమని చెప్తుంటారు కదా. డిస్క్రిప్షన్ రాయాలంటారు. డిస్క్రిప్షన్ అంటే చాలా చాటవార్త ఉంటుంది, పెద్దగా రాయమంటారు. అంటే డిస్క్రిప్షన్లో కూడా అంతే, ట్యాగ్స్ లాంటివి. డిస్క్రిప్షన్లో జనం ఏం వెతుకుతారు, దేన్ని సెర్చ్ చేస్తారు, దేన్ని చూడాలనుకుంటున్నారు, దేన్ని వినాలనుకుంటున్నారు, ఇవే ఉంటాయి. కాబట్టి మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చిన, ఒక ప్లేస్ని షూట్ చేసిన, ఆ షూట్ చేసిన దాంట్లో కూడా, లేదా మీరు చెప్తున్న వాయిస్ ఓవర్లో కూడా మీరు జనానికి నచ్చేది, వాళ్ళు వెతికేది, వాళ్ళు వినేది, వాళ్ళు చూడాలనుకున్నది, వాళ్ళు వినాలనుకున్న దాని గురించే చెప్పండి. వినే విధంగా అందమైన గొంతుతో ఆ ప్లేస్లో ఏమేమి ఉన్నాయనేది ముఖ్యమైన హైలైట్స్, ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్స్ చెప్పండి. ఆ ప్లేస్ గురించి మీరు తిరుపతి పోయినా, గోవా పోయినా, ఢిల్లీ పోయినా, ముంబై పోయినా, అక్కడ జీవన శైలి ఏంది, అక్కడి ఇంపార్టెంట్ ఆశ్చర్యకరమైన విషయాలు, వినదగిన విషయాలు, వింత విషయాలు, అందరూ వినేలాంటి విషయాలు చెప్పాల్సి ఉంటుంది అనమాట. అలా చెప్తూనే ఉంటారు. ఏదో ముంబై పోయినాం కదా, ఏదో షూట్ చేసి పెడతాం అంటే వినరు. ఇంట్రెస్ట్ కలిగేలాగా మాట్లాడండి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంటే మీ ఫ్యామిలీ పోయినప్పుడు ఆడ మీకు ఏం జరిగింది, ఏమైంది, ఎలా జరిగింది, మంచి చెడులు ఇవన్నీ గుర్తుంచుకునే విధంగా ఉంటాయి కదా. ఇప్పుడు జీవితకాలం మనం గుర్తుంచుకునేటి మంచి చెడు అంటారు చూసినా, అట్లా అలా జరిగిన ఇంట్రెస్ట్ విషయాలు మాత్రమే మీరు చెప్పండి. అప్పుడు చూస్తారనమాట జనం. ఏది పడితే అది పెడితే, ఏది పడితే అది షూట్ చేస్తే చూడరు. అలాగే మనం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తే ఎలా ఉండాలంటే, కెమెరా ముందు మాట్లాడడానికి ఫ్యాషన్స్, స్టైల్స్, అందంగా తయారై పోజులు కొట్టడము, మాట్లాడినట్టు యాంకర్స్ లాగా బిల్డప్ ఇవ్వడం, ఇట్లా చేస్తాం కదా షోలు. ఇప్పుడు డ్యాన్స్ ఇస్తాం, ఎగురుతాం, సినిమాలాగా మూమెంట్స్ చేస్తాం, సినిమాలాగా ఫోటోలు దిగుతాము, ఇవన్నీ ఉంటాయి. అయితే వాళ్ళకు మనకు తేడా ఏంటంటే, అలా కంటెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళ మూమెంట్స్ కానీ, ఫైట్స్లో కానీ రీజన్స్ ఉంటాయి. అవి మనం చేయమన్నట్టు కేవలం అట్లా పైకి అనుకరిస్తాం అంతే, కానీ రీజన్స్ ఉండవు. అంటే కంటెంట్ ఉండదు, మూమెంట్ ఉండదు, కారణం ఉండదు, అట్లా అన్నమాట. అందులో కథ అంటేనే కారణంతో కూడినదంట. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. అదన్నమాట. కథ రాయాలన్నా, ఫైట్ చేయాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా, స్టెప్స్ కథ రాయాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా, స్టైల్ చేయాలన్నా, ఫ్యాషన్ చేయాలన్నా, ప్రతిదానికి రీజన్స్ ఉంటాయి అనమాట. రీజనబుల్గా ఉండాలన్నమాట. అలా ఉంటే మీది కంటెంట్ అవుతుంది, అట్లా అనమాట. అయితే ఇప్పుడు మీరు కెమెరా ముందు మాట్లాడాలి అని ఏకపాత్ర అభినయం చేస్తుంటారు కదా. కెమెరా ఇప్పుడు స్టైల్ చేయడం, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలనుకుంటారు కదా. అదే కంటెంట్తో అలా చేయండి. అది ఏది చేస్తారో మీరు ఒక ఆలోచనలు వస్తాయి కదా, మీకు ఆలోచనలు, ఐడియాలు వస్తాయి, అవన్నీ కంటెంట్తో చేయాలన్నమాట. అలా చేస్తే రీజనబుల్గా ఉంటుంది, రీజన్ ఉంటుంది. అంతేగాని నువ్వు ఏదో మాట్లాడినావు, కాకిరి వికిరి పిచ్చోడు మాట్లాడి నేను మాట్లాడిన అనుకుంటే ఎట్లా ఉండదు కదా, అర్థం లేదు కదా, గంతే తీయడండి. మీరు ఆలోచనలు కానీ, మీ మాటలు కానీ, ఫేస్ క్యామ్ కానీ, కెమెరా ముందు మాట్లాడడం కానీ, అందులో రీజన్ ఉండాలి. ఓకే, అట్లుంటుంది. ఇప్పుడు పిచ్చోడి మాటలకు మంచి మాటలకు తేడా ఉన్నది కదా. అది కంటెంట్కు మామూలుగా పోజు కొట్టడం, రిహార్సల్ చేస్తూ ఫీల్ కావడం ఉంటుంది కదా, హీరోలాగా, యాంకర్ లాగా ఫీల్ అవుతుంది చూడ, ఆ ఫీల్కి అంత తేడా ఉంటుంది. అంటే కంటెంట్ చేయండి, కంటెంట్తో చేయండి. ఆ ఫీలింగ్, ఆ స్టైల్స్, ఆ ఫ్యాషన్స్, ఆ ఆలోచనలు, ఆ బిల్డప్ అనే కంటెంట్తో చేయండి.